లేదండి, ఇది మూడోసారి. ముందు 2 సార్లు కొట్టాడండి. కొట్టినా మేము తోడబుట్టినోడని మేము ఎక్కడా బయట పెట్టుకోలేదు. ఒకసారి మా ముందే కర్రచుకుని తలకాయ పగిలేలా కొట్టేశాడు. తలకాయ పగిలిపోయింది, చెయ్యి గట్టిన అరిగింది. ఆయనే తీసుకెళ్ళి హాస్పిటల్లో స్ఫూర్తి హాస్పిటల్లో పెట్టాడు. తీసుకొచ్చాడు. మళ్ళీ నా దగ్గర పెట్టుకున్నాను. 20 రోజులు చూసిన తర్వాత మనిషి మామూలు అయ్యింది. మళ్ళీ కూరగాయలు వేసుకుంటానమ్మా, ఇంటికాడ ఉంటే ఎవరు తింటారని కూరగాయలు అమ్ముకునేది. ఇది మూడోసారి అండి ఇలాగే నరికేస్తాము. ఎందుకు కొడుతున్నాడో ఏంటో ఆడికే తెలియదు. కొన్ని ఏదన్నది మనుషులు నలుగురిలో పెట్టి మాట్లాడుకొని అదని ఇదని చేసుకుంటూ మానేసి ఎలా చేస్తున్నాడండి. అమ్మగారండి, అన్నయ్య. అమ్మగారి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చంపేస్తాను గట్టని కత్తి తుచ్చుకెళ్ళి ఇసురుకుంటూ వెళ్ళాడండి. ముందు అక్కడ నేను లేకపోయేటప్పుడు మా బావగారులు గట్ట అందరూ ఆపారండి. ఈదులో అందరూ మా బావగారు, మా నాన్నగారు, మా అక్కలు ఆపితే ఈ లోపు నీవు గురించి కాదు, మా అమ్మ రమ్మని నరుగుతాను, ముందు నీ అవ్వాక మా అమ్మ దగ్గరికి వెళ్తానని ముందు తర్వాత వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడండి. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ అమ్మగారు దారిలో కనపడేటప్పటికి అలా ఆవిడ మీద అలా కత్తిచ్చుకుని నరుక్కుంటూ వచ్చాడండి. ఈ అంతా మాకు తెలిసేటప్పటికి ఈ టైం అయిందండి. ఎవరి మీద దాడి చేస్తారో తెలుస్తలేదండి. ఆడు ఎక్కడ ఉండడం తెలియదండి, పారిపోయాడండి. ఎక్కడ తిరిగినా కనపడలేదు. సెంటర్ మొత్తం కూడా తిరిగారు, కూరలు ఎక్కడ కనపడలేదండి. ఎవరు ఆపుతా చూసినాడు, ఆపుతా లేదండి. అందరి మీద కత్తిలు కట్టి ఇసురుకుంటే కత్తి సుత్తు తీస్తున్నాడండి. జరిగింది కోయిలగూడెం మండలంలో అశోక్ నగర్ అండి, రామాలయం వెనకాలండి వీధిలో. సెంటర్ అండి. సెంటర్ అంటే ఆ ఏరియాకి అదే అండి హెడ్. అక్కడే జరిగిందండి. ఆ టైం 4 అవుతుంది కానీ ఆ టైం అందరూ పడుకుంటారు. సండే కదండి. ఎవరో దొరకపోయేటప్పటికి అసలు వస్తే ఆపుతే ఎవరు దొరకలేదండి. అక్కడ వీడు కూడా వచ్చిన 2-3 వస్తే అందరి మీద కత్తి కట్ట ఇసురుతో మొదలెట్టాడండి. భయమేసి ఎవరో వెళ్ళలేదండి. మేము వెళ్ళే టైంకి అక్కడ ఒకటి పడిపోయిందండి. అంబులెన్స్ ఫోన్ చేయడానికి చాలా గంట తర్వాత కానీ అంబులెన్స్ రాలేదండి. వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అంబులెన్స్ పని చేయట్లేదండి. అసలు 2 అంబులెన్స్ కూడా ఎదురుకుంటే పెట్టి కూర్చున్నారు కానీ ఇన్ని అంబులెన్స్లు ఫోన్ చేసినా, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఫోన్ చేసినా రాలేదండి. అంటే ఎక్కడికి వెళ్ళినాయి కట్టని చెప్పారండి. ఇక్కడ ఉన్న హాస్పిటల్ అంబులెన్స్ ఇప్పుడు ప్రైవేట్ వచ్చిందండి. వచ్చేటప్పటికి గంట, అక్కడ హాస్పిటల్లో కూడా గంట పట్టేయండి. అదే అండి. అక్కడ డాక్టర్లు ఎవరు లేరండి. ఇక్కడ డాక్టర్లు తెలియదండి. మమ్మల్ని లోనకి వెళ్ళనెత్తలేదండి. సీరియస్గా బాగా క్రిటికల్గా ఉంది ఆవిడ పరిస్థితి, చెప్పలేము, గుంటూరు గట్ట తీసుకెళ్ళమని అంటున్నారండి. లోనకి వెళ్ళకుండా బయట చెప్పేస్తారు. మా రిలేటివ్స్ ఉండి ఆవిడ అయితే హాస్పిటల్ ఇలా జరిగిందని తెలిసి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి ఇవాళ సండే అవటంలో ప్రైవేట్ హాస్పిటల్లో అంబులెన్స్లు సర్వీసులు లేవు. 108, 104 ఉన్నాయి కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా సరే అది నిలిచిపోయి వారం పైన అవుతుందండి. హాస్పిటల్ ఎదురు దిష్టి బొమ్మల్లా పెట్టి కూర్చున్నారు. అసలు ఈ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది అనేది అసలు పెద్ద విచిత్రం అండి. గవర్నమెంట్ అసలు పని చేస్తుందా లేదా? గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అన్నారు, డాక్టర్లు లేరండి. అక్కడ కోయిలగూడెం మండల హెడ్ క్వార్టర్లో ఆ రకంగా ఉందంటే అది చాలా ఇది. గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది అసలు ఎవరికి 108 ఫోన్ చేస్తే 1 మినిట్లో వచ్చేదండి. అటువంటిది గంటల తరబడి ఆవిడ అక్కడ ఉంటే సీరియస్ అయిందండి. బాగా సీరియస్, అంత సీరియస్లో ఉన్నప్పుడు కూడా అలా చేయడం చాలా అది ఇది. ప్రైవేట్ హాస్పిటల్లో అంబులెన్స్ పెట్టుకొచ్చారు. అది తెలియదండి వివరాలు. ఎవరో లేరండి. దారిలో ఇంటికి వచ్చామని దారి కాసి చేసేది. సెంట్రల్ నుంచి ఇంటికి వచ్చామని దారిలో